హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై విను. ఈరోజు మనం ఎంతో ఇష్టంగా కొలిచే లక్ష్మీదేవత గురించి తెలుసుకుందాం. లక్ష్మీదేవిని అందరూ ఆరాధిస్తూ ఉంటారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి సిరి సంపదలను, సంతోషాలను, ఆరోగ్యాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన భక్తులు ఆనందంగా ఉంటారని నమ్ముతారు. లక్ష్మీదేవి శాశ్వతంగా మన ఇంట్లో కొలువై ఉండాలంటే మనం నిత్యం పూజలు చేసి అమ్మవారిని ఆనందపరచాలి. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే ప్రతి శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి ఉపవాసం ఉండాలి. లక్ష్మీదేవి జననం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా దుర్వాస మహర్షి ఎదురవగా ఇంద్రుడిని చూసిన దుర్వాసుడు అమరావతికి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని మాలని ఇంద్రునికి ఇస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు ఆ మాలని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా తన ఏనుగు మీద వేస్తాడు. ఇక ఆ ఏనుగు క్రింద పడవేసి ఆ మాలను కాళ్ళతో త్రొక్కుతుంది. అది చూసిన దుర్వాసుడు కోపగించుకొని, ఓ ఇంద్ర, నీ అహంకారంతో ప్రవర్తించిన నీకు ఇక భోగభాగ్యాలు తొలగిపోవుగాక అని శపించాడు. అప్పుడు ఇంద్రుడు దుర్వాసుడిని క్షమించమంటూ వేడుకున్నాడు. అది విన్న దుర్వాసుడు శాపం అనుభవించక తప్పదు అని చెప్పాడు. అయితే ఒక మార్గం ఉందని దుర్వాసుడు అన్నాడు. విష్ణుమూర్తి సాయంతో పూర్వ వైభవాన్ని పొందవచ్చునని అన్నాడు. ఇక దుర్వాసుడి శాపం మొదలైంది. దానితో స్వర్గలోకంలో సంతోషాలు, ఐశ్వర్యాలు నశించిపోయాయి. అదే సమయంలో రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని సొంతం చేసుకున్నారు. తప్పనిసరి ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయాడు. తన గురువు బ్రహ్మదేవుని సలహా అడుగుతాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడు చూపిస్తాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. ఇక ఇంద్రుడు తన సైన్యంతో కలిసి విష్ణుమూర్తి దగ్గరికి చేరుకొని జరిగిన విషయాన్నంతా చెప్తారు. ఇక విష్ణుమూర్తి రాక్షసుల సాయంతో పాలసముద్రం నుండి అమృతాన్ని చెలికి అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుంది అని అంటారు. మందర పర్వతం వాసుకితో పాలసముద్రం చిలకడం మొదలు పెడతారు. అనంతరం పాలసముద్రం నుండి ఒక తెల్లని అశ్వం, ఐరావతం, కల్పవృక్షం, అమృతంతో పాటు అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో మృదుమధుర కలువల మాలతో ఉదయిస్తుంది. ఆమె లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తి అయిన తన భర్తగా అంగీకరిస్తుంది. ఆయన మెడలో మాల వేసి తన పక్కన నిలబడుతుంది. అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నిటిలోనూ తన వెంటనే ఉంటుంది. అలా మనం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తాం. అలాగే సిరి సంపదలను, సంతోషాలను, ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవత అని చెప్పుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.